ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఎనలేని కోపం వచ్చింది. కోపం కట్టలు తెగి కాల్వలై పారింది. ఆయన పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్ అని పవన్ ఫ్యాన్స్కు, జనసేన కార్యకర్తలకు కడుపు రగిలిపోయేటట్టు అన్నాడు. అబద్ధం చెప్తున్నారు మీరు, మహేష్ కుమార్ సార్ అన్నడో లేదో అనుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఓసారి సార్ మాటలే విని. అందుకే వారిని మేము పవన్ కళ్యాణ్ గారు దిష్టి కళ్యాణ్ అంటాం. వారిని తెలంగాణ ప్రజలు ఆదరించరు. పవన్ కళ్యాణ్ మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. మరి రాజకీయాలు తీసుకుంటే ఆంధ్రలో చేసుకోవాలి, కానీ తెలంగాణలో నమ్మే పరిస్థితి లేదు. ఇన్నరా, పవన్ కళ్యాణ్ కాదు ఆయన దిష్టి కళ్యాణ్. ఏదైనా ఉంటే ఏపీలో చూసుకో రాజకీయాలు, అంతేగాని తెలంగాణలో నీ ఆటలు సాగాయి, నీ డైలాగులు నడవాయి, నీ స్పీచ్లు సాగాయి ఇక్కడ అన్నట్టు చెప్పిండు. అగో మహేష్ కుమార్ గౌడ్కు పవన్ కళ్యాణ్ సార్కు గెట్టు పంచాయతీ ఎక్కడిది? వీళ్ళ ఇద్దరి నడుమ ఫైటింగ్ ఎందుకు వచ్చింది? ఎందుకు మహేష్ కుమార్ సార్ ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే, పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ వ్యక్తుల గురించి, తెలంగాణ భాష గురించి, తెలంగాణ నడవడి గురించి చాలా నీచ స్థాయిలో విమర్శ చేశారు. అందుకే వారిని మేము పవన్ కళ్యాణ్ గారు దిష్టి కళ్యాణ్ అంటాం. వారిని కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణలో దిష్టి దాకేమో ముంజాలు అవుతున్నాయి అన్నట్టు మాట్లాడిండు. కాబట్టే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ను తీసేసి దిష్టి స్టార్ అన్నట్టు చెప్పిండు. మరి ఇప్పుడు అప్పటి ముచ్చట ఎందుకు యాదికి వచ్చింది? అప్పుడెందుకు ఇంత గట్టిగా మాట్లాడలేదు అనేది సారికే తెలవాలి. కానీ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ను ఇక్కడ రంగంలోకి దించాలని చూస్తున్నదట. అగో అందుకే పాత ముచ్చట యాది చేసిండు. మరి ఈ మాటలిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత కోపం చేస్తారో, ఎంత లొల్లి చేస్తారో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ పేరు మార్చిండు మహేష్ కుమార్ గౌడ్ సారు. అట్లనే బీజేపీ పార్టీకి తెలంగాణలో ఎటువంటి గతి పట్టిందో చెప్పి కాషాయం కార్యకర్తలకు కళ్ళెర్రగయ్యేటట్టు మాట్లాడిండు. అడుగుపెట్టిన దుస్థితికి పోయారంటే తెలంగాణలో బీజేపీ దీనస్థితి అర్థమవుతా ఉంది. అగో అట్లున్నదట బీజేపీ పార్టీ కథ. అసలే పువ్వు గుర్తు కార్యకర్తలకు కోపాలు ఎక్కువ అని అంటారు. అటు పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ కూడా చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టు కొట్లాటకు దిగుతారు. ఆ ఇద్దరు కలిసి ఇన్ని మాటలు అన్నందుకు ఏం చేస్తారో ఏమో మరి చూడాలే. మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ సెంటిమెంట్ లేపి ఈ ఎన్నికల్లో ఓట్లు బాగా పడాలి అన్నట్టు మాట్లాడిన తీరు ఎంత లాభం చేస్తుందో, అటు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి వస్తే పువ్వు గుర్తు పార్టీ ఏ తీరుగా విరబూస్తుందో చూడాలి. హబ్బర పులి అంటే తోక భారీ ఉన్నది అన్నట్టు చెప్పేటోళ్ళు అటు వెనకట. కానీ ఇప్పుడు చూసిన వాళ్ళు వీడియో తీసేసరికి పబ్లిక్ కూడా గజ గజ వణుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి పట్టణం పక్కన్న దివాస్ చెరువు కాడ కార్ల పోతున్న కొంతమందికి పులి ఓ గీతిగా దర్శనం ఇచ్చిందట. భయపెట్టేసి పంపించేస్తావు, ఆపోజిట్ లో వస్తున్నారు. ఆగు, అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్ ఆ సైజ్ ఏంటి రా, లోపల దూకింది రైట్ సైడ్ కి. ఓమ్మో ఓమ్మో తక్కువ లేదు కదా, చిన్నపాటి గున్నేను ఉన్నట్టున్నది. అది నడుస్తుంటే భూమి కదిలినట్టు అయింది కావచ్చు. ఇక పెద్ద పులిని చూసిన వాళ్ళకు ఎట్లా చల్ల చెమటలు రావాలి చెప్పుండ్రి. కాపాలం కదిలి పాతాళం బలిగి అరికాలలో కూడా చెమటలు పట్టినాయి కావచ్చు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఎట్లా వచ్చిందో తెలియదు. కానీ కొన్ని రోజుల నుంచి పెద్ద పులి రాజమండ్రి జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నదట. రాత్రిపూట ఒంటరిగా బండి మీద పోయేటోళ్ళ పరిస్థితి ఏంది, పులి దాడి చేసి చంపకున్నా దడ ఉట్టేసి చచ్చిపోతారు అనుకునేంత పెద్దగా ఉన్నది పులి. ఇప్పుడు ఈ వీడియోను చూసిన రాజమండ్రి జనాలు గజ 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 వణుకుతున్నారు. జూ పార్కులల్లా బోన్లల్లో ఉన్నప్పుడు ఒక్కసారైనా పులిని చూడాలి అనుకుంటారు కావచ్చు. ఇప్పుడు అదే పులి రాజమండ్రి ఏరియాలో తిరుగుతున్నాయని తెలిసి బయటికి వెళ్దామంటే భయపడుతున్నారట. కోడి గుయ్యక ముందుకే లేచి ఇంతకు ముందు పనులు చేసుకునేటోళ్ళు ఇప్పుడు పొద్దు ఒడిచినా లేవకుంటామా అంటున్నారట. రాత్రి అవుతున్నదంటే ఇంట్లోకి పోయి తలుపులు బిగ్గరగా వేసుకుంటున్నారట. మరి ఫారెస్ట్ ఆఫీసర్లు ఈ పులిని ఎప్పుడు పట్టుకొని అడవిలో వదిలిపెడతారు, ఎప్పుడు రాజమండ్రి జనాలకు భయం లేకుండా చేస్తారనేది చూడాలి. ఇంకో ముచ్చట, కొంపదీసి ఇది ఏఐతోని క్రియేట్ చేసిన వీడియో అయితే కాదు కదా అని ఇంకొంతమంది అంటున్నారు. ఈ ముచ్చట నిజమా కాదా అనేది ఆఫీసర్లు తెలుసాలే. కానీ కొన్ని రోజుల నుంచి రాజమండ్రి జనాలు పులి తిరుగుతున్నాయనే భయంతోనే ఉన్నారట.